కనిపిస్తుంది కదండి? కనిపిస్తుందండి. కనిపిస్తుంది. సరే, ఈరోజు మనము 27th క్లాస్. ఓకే, స్టార్ట్ చేస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు భగవద్గీత ఉంది 27th క్లాస్, 27వ క్లాసు. మనకు 11 శ్లోకాలు, 2వ చాప్టర్లో 11 శ్లోకాలు అయిపోయి 12వ శ్లోకం చెప్తారండి? చెప్తానండి. నత్వేవాహం జాతు నాసం, నత్వేవాహం జాతు నాసం, నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నత్వం నేమే జనాధిపాః, నత్వం నేమే జనాధిపాః, నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, నచైవ న భవిష్యామః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం, సర్వే వయమతః పరం, సర్వే వయమతః పరం, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. ఇద్దరు చెప్పండి, పోనండి. నత్వేవాహం జాతు నాసం, ఇద్దరు కలిపే చెప్పేసేయండి. నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. ఇప్పుడు ముందు శ్లోకంలో మనము ఎక్కడున్నామంటే, ముందు శ్లోకంలో మనము అశోచ్యాన్ అన్వశోచస్వమే రెండు క్లాసులు చెప్పుకున్నాం దాన్ని. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని అక్కడ చెప్పుకున్నాము. అంటే మరణించిన వాళ్ళ గురించి కానీ, ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ, జీవించి ఉన్నటువంటి ఎవడు కూడా దుఃఖించిన అవసరం లేదు అని చెప్తున్నాడు. దానికి ఎందుకు దుఃఖించిన అవసరం లేదు అని చెప్పేదానికి ఇంకా ముందుకు అదే అలాగే తీసుకొని వచ్చి ఏం చెప్తున్నా అంటే, నత్వేవాహం జాతునాసం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. ఇక్కడ విడగొడితే ఎలా ఉంటుందంటే, నా ఇక్కడ ఉందండి, ఐకాన్ పెడతాను. నా తు ఏవ, తు ప్లస్ ఏవ త్వేవ అవుతుందండి. తూలో ఊ ఉంది కదా, ఊ ఉంది. ఊకు ఏ వచ్చినప్పుడు అది ఏ అయిపోతుంది అనమాట. ఈ ఊరులకు వాని అసమాన అచ్చుపరమైనప్పుడు ఏ ఓఆర్ల ఆదేశము అని మనకు ఒక సూత్రం ఉంది కదా, అట్లా దాని ప్రకారము నా తు ఏవ అహం, నత్వేవాహం, అహం అనేది కూడా ఇక్కడే ఉందన్నమాట. జాతు నాసం, నా ప్లస్ అసం నాసం, నా ప్లస్ ఆసం నాసం, నా త్వం, మళ్ళీ నేమే అంటే నా ఇమే నేమే జనాధిపాః, నా చ ఏవ నచైవ న భవిష్యామః,
సర్వే వయం అతః పరం, ఇట్లా వస్తుంది. ఇది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మామూలుగా మనం ఏం చెప్తామంటే ఒక్కొక్కసారి టీచర్ ఇంటికి వస్తుంటాడు అనుకోండి, టీచర్ దగ్గర ట్యూషన్కి వేసింటాం పిల్లవాడిని. వేసేప్పుడు మనం ఏం చెప్తామంటే పెళ్ళాం అడుగుతుంది అనుకోండి, ఏమండి అతనికి అన్నీ వస్తాయా అని, టీచర్ బాగానే అన్నీ వస్తాయా అంటే అన్నీ వస్తాయి అన్నాడు అనుకోండి, అది సాధారణంగా చెప్పేటువంటి విషయం. అతనికి రాని విద్య లేదు ఉంటాడు అనుకోండి, రాని విద్య లేదంటే ఇప్పుడు ఏమి మోర్ ఎంఫసిస్ అనమాట, ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చినట్టుగా. అంటే ఏదైనా చెప్పేటప్పుడు మనము అతనికి అన్ని విద్యలు వచ్చును అని చెప్తే సాధారణంగా ఉంటుంది. అతనికి రాని విద్య లేదు అంటే ఇంకాస్త ఎంఫసిస్ ఎక్కువ, అంటే అతనికి చాలా బాగా వస్తుంది, నువ్వు అది ఆలోచన చేసేటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటి విషయంలో మనం అట్లా వాడుతుంటాం అనమాట. అతనికి రాని విద్య లేదు అని, అంటే రెండు నెగటివ్లు, రాని విద్య లేదు, రాని లేదు, రెండు కలిపితే ఏమైపోయింది, రెండు నెగటివ్లు కలిస్తే ఒక పాజిటివ్ అయిపోతుందంట. ఆ పాజిటివ్ కూడా మోర్ ఎంఫెటిక్ పాజిటివ్ అవుతుంది అని చెప్తారు. ఎంఫెటిక్ పాజిటివ్ అంటే గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పినట్టుగా. ఇలాగే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, భగవంతుడు చెప్పేది శ్రీ భగవాను వాచాలో అనేది వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, నత్వేవాహం జాతు నాసం. అహం అంటే నేను, ఇక్కడ ఉంది కదా అహం, నా తు ఏవా అహం, అహం నేను, తు కానీ, ఇక్కడ తు ఉంది కదా, నా తు అహం, అహం నేను కానీ, జాతు అంటే ఏ కాలంలో కానీ, ఏ కాలంలో కానీ, నా ఆసం, నాసం, నాసం ఉంది కదా, నా ప్లస్ ఆసం, నాసం. నాసం అంటే ఆసం అంటే ఉండేది, నాసం అంటే ఉండలేదు అనే మాట. నా ఏవా లేనే లేదు అంటే నేను ఏ కాలంలో కానీ నేను ఉండలేదు అనే మాట లేనే లేదు. అంటే నేను ఎల్ల కాలములోను ముందు ఉండినాను అని అర్థం అక్కడ. ఇది అలా చెప్తుంటారు అనమాట. భగవంతుడు చెప్పేటువంటి వాక్యం ఇలా ఉందనమాట. నేను ఏ కాలంలో కానీ ముందు భూతకాలంలో ఎప్పుడు కానీ లేకుండా ఉండలేదు, అంటే ఎప్పుడు ఉన్నాను. అంటే ఎప్పుడు భూతకాలం అంటే ఎప్పుడు, ఒక 100 ఏళ్ల కిందటనా, లేకుంటే 10,000 సంవత్సరాల కిందటనా, లేక యుగం ప్రారంభం నుంచినా, లేక ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైనా తీసుకో, అప్పటి నుంచి కూడాను నేను ఎప్పుడు కూడా ఉన్నాను. అది చెప్తున్నాడు అనమాట. అహం అంటే నేను, అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడితో, నేను జాతు ఏ కాలంలో అయినా కానీ, జాతు అనేది అవ్యయం అంటారు దీన్ని, అవ్యయం ఏమంటారు అంటే ఇది జాతు అంటే ఏ కాలంలోనన్నా కానీ, ఏ కాలంలో కానీ, నా ప్లస్ ఆసం, నాసం అంటే నా ఆసం అంటే ఉండడం అనమాట. ఉండి నాను అనేది ఆసం, నేను ఉన్నాను అని చెప్పడానికి ఆసం అని చెప్తాం అనమాట. నా ఆసం ఉండలేదు అనే మాట, నా ఏవా లేనే లేదు అంటే నేను ఎప్పుడూ ఉండినాను అని చెప్తున్నాడు ఇక్కడ. నత్వం నత్వేవాహం జాతు అని చెప్తే, నేను ఎప్పుడన్నా కానీ ముందు ఎప్పుడైనా పాత హిస్టరీలో ఎప్పుడు తీసుకున్నప్పటికి కూడాను, 100 ఏళ్ళు తీసుకో, లేకుంటే 10,000 సంవత్సరాలు తీసుకో, ఒక యుగం తీసుకో, ఏదైనా తీసుకో, పాత ఎప్పుడైనా తీసుకో, అప్పుడంతా నేనున్నాను. సరే ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావు నువ్వు? మరి నువ్వు ఉన్నదే ద్వాపర యుగంలో ఉన్నావు నువ్వు, కృష్ణుడు. అంత ముందు ఎలా ఉన్నావు నువ్వు? తప్పకుండా కృష్ణాష్టమి రోజు కదా మనం జరుపుకుంటాం కదా, శ్రీకృష్ణ జన్మదినం కృష్ణాష్టమి రోజు జరుపుకుంటావు. నువ్వు కృష్ణాష్టమి రోజు పుట్టావు కదా నువ్వు. మరి నువ్వు ముందు కూడా నువ్వు ఉన్నావు, కృతయుగంలో కూడా ఉన్నానంటావు అంటే ఏమిటి అంటే, లేదు నేను ఉన్నాను, ఆ యుగంలో ఉన్నాను, అంత ముందు ఇంకేమైనా ఉంటే అక్కడి నుంచి కూడా ఉన్నాను, అన్ని యుగాల్లోనూ నేను ఉన్నాను, ముందు నుంచి ఉన్నాను. సరే నువ్వు భగవంతుడు ఉన్నావు, భగవంతుడు కాబట్టి నువ్వు ఉన్నావు అనుకుంటావేమో, అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నత్వం నేమే జనాధిప నాసం, నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాహ అంటాడు. నాత్వం, ఇక్కడికి ఇది ఒక వర్డ్ అండి, నాత్వం. ఇక్కడికే కట్ అయిపోయింది అనుకోవాలి. ఇక్కడికి నాత్వం అంటే నీవు కూడా అని అంతే. అంటే నీవు కూడా అంటే ఏమి, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నీవు కూడా ఏ కాలంలోనూ ఉండలేదు అనే మాట లేదు అని మళ్ళీ ఇదే పదాలే రాసుకోవాలన్నమాట. ఈ జాతునాశం అనేది అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. త్వం నీకు కూడా అర్థం, నీకు, నాకు, నీకు, ఈమె జనాధిపాకు, ఈ రాజులందరికీ కూడా ఇది పదం అన్నది అప్లై అవుతుంది అనమాట, ఈ జాతునాశం అనేది. నా త్వం అంటే నీకు కూడా, ఎవరు నీవు, త్వం నా అంటే ఇక్కడ ఏమిటంటే, నాశం అనేది అయితే నన్ను గురించి చెప్పేటప్పుడు చెప్పేటప్పుడైతే నాశం అంటాము. నిన్ను గురించి చెప్పేటప్పుడు ఏమైపోతుందంటే నాసీ అంటారు అనమాట. విసర్గ రావాల్సిందే, ఇక్కడ విసర్గ పడలేదు.
త్వం నా నాసి, నీవు ఉండలేదనే మాట లేదు. నా నాసి, నా ప్లస్ అసి అంటే నీవు లేదు అనే మాట లేదు. త్వం నా నాసి, నీవు ఉండలేదనే మాట లేదు. అంటే నీవు కూడా ఉన్నావు. నేనున్నాను. కానీ నీవు కృష్ణుడు ఉన్నావేమో భగవంతుడు అనుకునేది పని లేదు. నీవు కూడా ఉన్నావు అని అర్జునుడితో చెప్తున్నాడు. నా త్వం. నా ఇమే జనాధిపాహ, ఇమే జనాధిపాహ, ఇమే అంటే వీళ్ళు. ఈ యొక్క జనాధిపాహ, జనులకు అధిపతులు ఎవరు? జనాధిపాహు. జనాధిపాహ అంటే రాజులు. అంటే ఇక్కడ వచ్చినటువంటి రాజులు, యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు, కౌరవులు గాని, పాండవులు గాని వీళ్ళందరూ కూడా నా ఇమే జనాధిపాహ, వీళ్ళు కూడా ఎవరు? నాసన్ అంటారు వీళ్ళను. ఈ నాసన్ ఇవన్నీ ఇక్కడ పదాలు లేవన్నమాట. కాకపోతే ఈ నాసం అని ఉంది కదా, నాసం అనే వర్డ్ నుంచి మనం డిరైవ్ అవుతున్నాం అనమాట. నేను చెప్పుకునేటప్పుడు నాసం అంటాము. ఎదుటి వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు గురించి చెప్పేటప్పుడు నాసి అని చెప్తాము. వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు నాసన్ అని చెప్తాము అనమాట. సో నాసన్, నా ప్లస్ ఆసన్. నాసన్ అంటే లేదనే ఉండలేదనే మాట. నా లేదు, ఇది నా, ఇక్కడ ఈ నా అన్నమాట. ఈ నత్వేవాహం నతు జాతు నాసం అనే పదాలు మూడిటికి అప్లై అవుతాయి. త్వమ్ముకు అప్లై అవుతుంది, జనాధిపాకు కూడా అర్థం అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నంటే నా ఇమే జనాధిపాహ, ఈ యొక్క జనాధిపులు రాజులు కూడాను వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు కూడాను ఇక్కడ ఇమే జనాధిపాహ నాసన్న నాసన్. నా అంటే లేదు, నాసన్ అంటే ఊరికి అర్థం ఏమిటంటే నా లేదనుకోండి. నా లేదనుకుంటే ఈ నాసన్ అంటే రాజులు ఉండలేదనే మాట నా లేదు. నేను ఉన్నాను, పోనీ కృష్ణుడు ఉన్నాడేమో భగవంతుడు అని చెప్పుకోవచ్చు. అలా కాదు. నత్వం, నీవు కూడా లేవు, నీవు కూడా ఉన్నావు ముందు, నీవు కూడా ఉన్నావు. నా ఇమేజ్ అనాధిపాహ, నా ఇమేజ్ అనాధిపాహ, వాళ్ళు కూడా నా, వీళ్ళు కూడా ఇమేజ్ అనాధిపాహ నాసన్, వీళ్ళందరూ లేరు ఉన్నారు అనేటువంటి, ఉండలేదనే మాట లేదు. అంటే వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నాడు ఇతను శ్రీకృష్ణుడు అంటే, ఇలా చెప్పేదానికి నేను చెప్పాను కదా, ఒక ఎంఫెటిక్ అంటారనమాట, ఎంఫెటిక్ పాయింట్ అనమాట. ముందు నీవున్నావు, ముందు నేనున్నాను, ముందు రాజులు ఉన్నారు అని చెప్తే సాధారణ వాక్యం అది. ముందు రాజులు లేదనే మాట లేదు, ముందు నేను లేననే మాట లేదు, ముందు నీవు లేనే మాట లేదు. అంటే నువ్వు ముందు నుంచి నీవు ఉన్నావు, ముందు నుంచి నేను ఉన్నాను, ముందు నుంచి రాజులందరూ ఉన్నారు. అక్కడి నుంచి ఎప్పటి నుంచి? భూతకాలం నుంచి. ఎప్పుడో ఎంతో భూతకాలం దగ్గర నుంచి ఎప్పుడుదన్నా చెప్పు, నువ్వు ఏ కాలమైనా చెప్పు, పాతకాలం చెప్పు. అప్పటి నుంచి నేనే ఉన్నాను, నీవు ఉన్నావు, ఈ రాజులందరూ కూడా ఉన్నారు. మరి అందరూ ఉంటే మరి ఇప్పుడు పుట్టడం ఏమిటి? ఇప్పుడు అర్జునుడిగా పుట్టాడు ఇతను, శ్రీకృష్ణుడిగా పుట్టాడు, వాళ్ళు భీష్మద్రోణులుగా పుట్టారు, దుర్యోధనుడిగా పుట్టాడు, ధర్మరాజుగా పుట్టాడు, ఈయన పుట్టాడంటే ఎవరు పుట్టలేదన్నమాట. అంటే పుట్టుక అన్నది లేదన్నమాట. పుట్టుక అన్నది లేదు, మరణం అన్నది లేదనేది ముందు శ్లోకంలో చెప్పుకున్నాం అనమాట. మరణం ఎవరికి ఉంటుంది అంటే ఆత్మకు లేదు, కేవలం ఈ శరీరానికి మాత్రం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు పుట్టుక కూడా లేదంటున్నాడు అన్నమాట భగవంతుడు. పుట్టడం అనేది లేదన్నమాట. అంటే దీనికి ఒక ఉదాహరణ ఎలా చెప్తారంటే, ఒక సినిమాకి వెళ్తాం అనుకోండి. మనము సినిమాకి వెళ్ళినప్పుడు ఒక తెర కనిపిస్తుంటుంది మనకు. తెర మీద పిల్లవాడు పుడతాడు అనుకోండి. పిల్లవాడు పుట్టినప్పుడు పిల్లవాడు అందులో పుట్టాడా? అందులో పుట్టాడా? తెర మీద అతనేం పుట్టలేదు. అతను పిల్లవాడేం తెర మీద పుట్టలేదు. అందుకు మనం అక్కడ జాయతే అని చెప్పకూడదు అనమాట. జాయతే అంటే పిల్లవాడు పుట్టినాడు అని చెప్పకూడదు అనమాట. పిల్లవాడు దృశ్యతే, కనిపించినాడు అంతే. వాడు కనిపించాడు, అక్కడ ఉన్నాడు, వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యాడంటే వాడు పెద్దవాడు అవుతున్నాడు, అక్కడేం పెద్దవాడేం కావడం లేదనమాట. తెర మీద కనిపిస్తుంటుంది. తెర తీసేసినామంటే ఏం కనపడదు అనమాట ఇక్కడ. సో అందువల్ల ఇది కూడా ఏమంటే జీవితం అనేది కూడా ఒక తెరలాగా ఉంటుంది అనమాట. ఒక సినిమా పిక్చర్ లాగా రన్ అవుతూ ఉంటుంది. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మనం చూసుకోండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళేసి మనము ఏమేం చేసాము అని ఆలోచన చేసుకుంటే బాగా దీన్ని ఎలా ఉంటుందంటేనంటే, భగవద్గీత అనేది కాస్త మనము ఇంటర్నలైజ్ అయిపోయి మనసులో మనము అనుకునేసి ఈ చెప్పిన విషయాలన్నీ మనము భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని దాని మీదనే తాదాత్మ్యంగా ఆలోచన చేసుకుంటూ వెళ్తే గన మనం 30-40 ఏళ్ళు వెనక నుంచి మనం తీసుకుంటే మనం ఎలా మారిపోయాము? ఎంతో సినిమా మాదిరిగా కనిపిస్తుంటుంది అనమాట. అప్పుడేదో ఎందుకు కోపం చేసుకున్నామో మనకే తెలియదు. అప్పుడు ఎందుకు సంతోషపడ్డామో మనకే తెలియదు. నిన్న ప్రేమించిన వ్యక్తిని ఈ రోజు ప్రేమించడం లేదు, నిన్న ద్వేషించిన వ్యక్తిని ఈ రోజు ప్రేమిస్తున్నాము. అలా ఎన్నో మారిపోతుంటాయి అనమాట.
సినిమా రీళ్ళలాగా మారిపోతుంటుంది అనమాట. సో ఇది ఏమైపోతుందంటే ఈ పుట్టడము, గిట్టడము ఇదంతాను ఒక తెరలాగా, సినిమా తెరలాగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం పుట్టడము లేదు, మనిషి చావడము లేదు. మరి ఎవరు చావడం లేదు, ఎవరు పుట్టడం లేదు అంటే శరీరం అన్నది నేను అన్నది ఈ శరీరము అని అనుకునేంత వరకును ఏమైపోతుంటుందంటే ఈ శరీరం పుట్టుతుంది, చనిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఇలా ఉంటుంది అని మనం బాధపడుకుంటుంటాం అనమాట. ఈ శరీరానికి ఏమో అయింది, అది ఇది అని చెప్పేసేసేసి. కానీ ఇది నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపము అని తెలుసుకున్నప్పుడు, ఆత్మస్వరూపం అంటే అంతరంగంగా నేను ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? అంటే ఇది ముందు మనం చెప్పుకున్నాం అనమాట. ఈ చెయ్యి పడిపోయింది. ఆ చెయ్యి తీసేసినా పర్వాలేదు నేనుంటే చాలు. కాలు తీసేసినా పర్వాలేదు నేనుంటే చాలు. నా గుండె తీసేసినా పర్వాలేదు. ఇంకో గుండె పెట్టి నన్ను బతికి నేనుంటే చాలు. ఆ నేనెవరు? ఆ నేనెవరని తెలుసుకోవడమే భగవద్గీత సారాంశం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆత్మల గురించి తెలుసుకునేటువంటి విషయం అనమాట. ఈ శ్లోకం నుంచి తర్వాత వచ్చే శ్లోకం నుంచి ఓ 20 శ్లోకాలు ఆత్మతత్వాన్ని గురించే చెప్తాడనమాట భగవంతుడు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఇదంతానంటే అర్జునుడు చాలా బాధపడుతున్నాడు. నేను వాళ్ళని చంపేస్తానేమో అనుకుంటున్నాడు. మరి సైన్యం ఎంతమంది చనిపోతుందో అనుకుంటున్నాడు. కానీ చనిపోయేది ఎవరు లేరు ఇక్కడ. చనిపోయేది ఎవరు లేరంటే వాళ్ళు ముందు ఉన్నారు. భీష్మ ద్రోణులు ముందు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ కూడా ఉన్నారు అని చెప్పేటువంటి సందర్భం అనమాట. అంటే ఇక్కడ ఒకటి ఆలోచన చేస్తున్నమాట. శ్రీకృష్ణుడు ఇదే భగవద్గీతలో కొంచెం ముందుకు పోయిన తర్వాత భీష్మంచ, ద్రోణంచ, కర్ణంచ అని చెప్పుకుంటూ వచ్చి వీళ్ళందరినీ కూడా నేను మింగేస్తున్నాను. నేను అందరినీ అప్పుడే మింగేశాను. వీళ్ళంతా నా చేతిలో అప్పుడే చనిపోయారు. కాబట్టి మిగిలిన వాళ్ళని నువ్వు కేవలం బాణం ప్రయోగించి నువ్వు మంచి పేరు తెచ్చుకున్నాయిరా అని చెప్పేసి అతనే చెప్తాడు. అక్కడ ఏమిటి అలా చెప్తున్నాడు అంటే అలా కాదనమాట. ఇక్కడ ఏమిటంటే ఈ ఆత్మస్వరూపులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు వీళ్ళంతా ఎప్పుడు ఉన్నారు. కర్ణుడు వీళ్ళంతా ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పేరుతో ఉన్నటువంటి భీష్ముడిని, ఈ పేరుతో ఉన్నటువంటి ద్రోణుడిని అంటే ఆ ఆత్మ ఈ ఉపాధిలో ఉంది. భీష్ముడు అనేటువంటి దేహం ఉపాధిలో ఉంది. ఉపాధి అంటే ఏమిటంటే ఉపాధి అంటే ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఒక కుండ ఉందనుకోండి, నీళ్ళు అందులో పోస్తాము. నీళ్ళు అందులో పోస్తే ఏమవుతుందంటే కుండ ఉపాధి అంటాం అనమాట. నీటికి కుండ ఉపాధి. మనం మన ఇంట్లో ఉన్నాము. మన ఇల్లు మనకు ఉపాధి. అంటే ద థింగ్ విచ్ హోల్డ్స్ అస్, ద థింగ్ విచ్ హోల్డ్స్ అ పర్సన్. ఇక్కడ భీష్ముడు అన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి ఉపాధిలో ఉన్నటువంటి భీష్ముడిని, ఆ ఉపాధిని నేను చంపేశాను. నేను అప్పుడే చనిపోయాడు. ఆ ద్రోణుడు చనిపోయాడు. వీళ్ళందరినీ నేను మింగేశాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు ముందు చెప్తాడనమాట. కానీ అక్కడ చెప్పడం ఏమిటంటే ఆ దేహాలంతా అప్పుడే వెళ్ళిపోయినాయి. నీవు కేవలం బాణాన్ని ప్రయోగించి నువ్వు వాళ్ళని చంపేసే నాయన అని అక్కడ చెప్తాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అలా కాదు. ఇక్కడ చెప్తుండేది ఏమిటంటే వాళ్ళు నామరూపాలతో ఉన్నటువంటి భీష్మ ద్రోణులు ఎప్పుడో చనిపోయారు. కానీ నిజమైనటువంటి ఆత్మస్వరూపులైనటువంటి భీష్మ ద్రోణులు ఎప్పటికీ ఉంటారు. ఆత్మస్వరూపులైనటువంటి నేను ఎప్పుడు ఉంటాను, నీవు ఎప్పుడు ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. మరి అర్జునుడికి ఉన్నటువంటి బాధ ఏమిటంటే అర్జునుడు నేను ఈ దేహం నాది అని అనుకునేటువంటి భ్రమతో ఆయన ఉన్నాడు కాబట్టి, నేను భీష్ముడిని చంపుతానేమో, నేను ద్రోణుడిని చంపుతానేమో అన్నటువంటి అంశతో ఆయన ఉన్నాడు కాబట్టి అలా కాదు. దేహం అన్నది వేరే, ఆత్మ అన్నది వేరే. ఈ దేహం పడిపోయినప్పటికీ కూడా పర్వాలేదు. ఈ దేహం పోతుందంటే గాని ఆ ఆత్మ చైతన్యం ఎప్పుడు అలాగే ఉంటుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ సిద్ధాంతం అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఇంకా ఒకటి అర్థం చేసుకునేది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక బల్బ్ ఉంటుంది అనుకోండి, ఒక ఫ్యాన్ ఉంటుంది అనుకోండి. బల్బుకు ఫ్యాన్ రెండు కూడా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది అనుకోండి. నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఈ బల్బు పేరుతో ఇది ఉంటుంది, ఫ్యాన్ పేరుతో అది ఉంటుంది. బల్బు చేసే పని ఇచ్చేస్తూ ఉంటుంది, ఫ్యాన్ చేసే పని అది చేస్తుంటుంది. రెండు అలా ఉంటాయి అన్నమాట. రెండిటికి ఇదే చైతన్యవంతమైనటువంటి శక్తి ఇచ్చేది ఏమి? ఆ కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది చైతన్య స్వరూపం ఉంది. ఆ చైతన్య స్వరూపం రెండిటికి కూడా శక్తి ఇస్తుంటుంది. ఆ శక్తి ఇచ్చినప్పుడు ఆ నెట్వర్క్ కు ఒక 1000 లైట్లు, ఒక 1000 ఫ్యాన్లు ఉంటాయి అనుకోండి. 1000 లైట్లు 1000 ఫ్యాన్లు వెలుగుతూ ఉంటాయి అనమాట. 1000 లైట్లు వెలుగుతుంటాయి, 1000 ఫ్యాన్లు తిరుగుతుంటాయి. అందులో కొన్ని లైట్లు, కొన్ని ఫ్యాన్లు ఏదో రీజన్‌తో ఆఫ్ అయిపోయాయి అనుకోండి. ఏదో దాన్ని ఫ్యూజ్ పోవడము, ఇంకోటి ఏదో పోయినాయి అనుకోండి. పోయినప్పటికి ఏమైపోతుంటుంది? నెట్వర్క్‌కి ఏం కాదు. నెట్వర్క్ అలాగే ఉంటుందన్నమాట. తర్వాత దాంట్లో చైతన్య శక్తి వచ్చినప్పుడు తర్వాత పనిచేస్తుంటాయి. తర్వాత నెట్వర్క్ అలాగే ఉంటుంది. అలాగే ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వము ఉన్నది అందరిలోనూ సమానంగా ఉంటుంది. అందరిలోనూ సమానంగా ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ప్రతి మనిషిని అది ప్రేరేపిస్తుంటుంది అనమాట. భీష్ముడి ఉపాధిలో ఉన్నటువంటి వ్యక్తిని భీష్ముడి మాదిరిగా పనిచేస్తుంటాడు. ద్రోణుని ఉపాధిలో ఉన్నటువంటి వ్యక్తి ద్రోణునిలాగా పనిచేస్తుంటాడు.
ఆ ఉపాధి పడిపోయినంత మాత్రాన ఆత్మ పడిపోదు. ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. అని ఆత్మ నిత్యము, తర్వాత ఆత్మయే తాను ఆత్మయే గాని దేహము కాదు అన్నటువంటి విషయం అండి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిండేది. నేను అంటే ఎవరు? నేను ఆత్మస్వరూపము. నేను ఆత్మస్వరూపం ఎవరు? నేను ఆత్మస్వరూపం అంటే నేను కూడాను పరమాత్మతో సమానమైనటువంటి స్వరూపము. ఇక్కడ ఏం చెప్తున్నంటే ఈ పరమాత్మ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నంటే నేను కానీ, నీవు కానీ, ఈ జనులు గాని అందరూ ముందున్నాము అని మూడిటిని ఈక్వేట్ చేస్తున్నాడనమాట. మూడిటిని ఎప్పుడైతే ఆయన సమాంతరం చేస్తున్నాడో అప్పుడు ఏం తెలుస్తుందంటే అందరి జీవుల్లోనూ ఒకే రకమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఆ పరమాత్ముడు చెప్తుంటా అంటే ఎప్పుడూను ఏమిటంటే, "అయ్యా! నీవు నేను ఒకటేరా" అని చెప్తా అంట. జీవుడేమంటా అంటే అలా కాదు. నేను నీకంటే అల్పుడను. నేను మరణించిపోతాను. నాకు శోకముంది, దుఃఖముంది అని ఇతను అనుకుంటుంటాడంట. ఎందువల్లంటే ఈ ఈ లంపటం ఉంది గాబట్టేసి. శరీరమే నేను అనుకునేటటువంటి సంబంధం ఉంది కాబట్టి, ఇతను తాను దేహ స్వరూపం అనుకుంటాడు గానీ, ఆత్మస్వరూపం అనుకోడనమాట. అందువల్లనే దేహానికి ఏమైనా చిన్న ప్రాబ్లమ్ అయిందనుకోండి, వెంటనే అప్పుడు ఏమైపోతుంటుందంటే, మరి మన దేశంలో ఎలాగైనా పర్వాలేదండి. కొన్ని కొన్ని వేరే దేశాల్లో దేహమే నిజమైన ఆత్మ అని జెప్పేసేసి దేహం కోసం వాళ్ళు ఒక ఆలయం కట్టించుంటారనమాట. అంటే ఏమిటంటే ఒక చిన్న ముడత పడింది శరీరంలో. వెంటనే ముడత వెళ్ళిపోవడానికి ఒక ఇంజెక్షన్ వేసుకోండి. తెల్లగా వెంట్రుకలైపోయినాయి. దానికి ఏదైనా వేసేసుకోండి అని చెప్పేటువంటి భావనతో ఉన్నటువంటి ఆహ్, స ఆహ్, స ఉన్నటువంటి దేశాలనమాట నేను. కనీసం మన దేశంలో అన్నా అలాంటిదంతా లేదు. మనం ఎలా ఉంటామంటే కనీసం ఏదో వెంట్రుకలు తెల్లబడినయి ఏదో ఏజ్ అయిపోయిందిలే అనుకుంటాము. ఏదో శరీరం ముడతలు పడిపోయింది. సరే ముడతలు పడిపోయింది ఏం చేద్దాం అనుకుంటాము. సో, ఇలా ఉండేటువంటి సందర్భం. ఎందుకంటే దేహాన్ని అంత అభిమానించేటువంటి వ్యవస్థ కాదు మనది. అయినా కూడా కొంతమంది అలా చేస్తుంటారనుకోండి అది వేరే విషయము. కానీ దేహాన్ని కోసమే దాని కోసమే ప్రాకులాడేటువంటి వాళ్ళు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. ఇదే నాది, నాది, నాది అని అనుకుంటుంటారనమాట. చివరికి ఎప్పుడైనా పడిపోవడమే ఇది. ఆ పడిపోయినప్పుడు కానీను వాళ్ళకి ఆ విషయం తెలియదనమాట. అందువల్ల ఈ ఆత్మస్వరూపం అన్నది అందరిలోనూ ఒకటేగా ఉంటుంది కాబట్టేసి మనం తెలుసుకున్నటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ఆత్మ అన్నది నిత్యమైనటువంటిది. తాను అన్నటువంటి వాడు ఆత్మ గాని దేహము గాదు. తర్వాత అందరి జీవుల్లోనూ ఒకే రకమైనటువంటి ఆత్మ ఉంటుంది. అనేటువంటి 3 విషయాలు మనకు ఈ శ్లోకంలో పర్టిక్యులర్‌గా తెలుస్తుందనమాట. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః. ఈ జనాధిపులు గాని, నీవు గాని, నా అహం నేను గాని జన్మలో ముందు ముందు జన్మ గూడా లేదు. పుట్టుకే లేదు గదా! మనం లేమనేటువంటి మాట లేనే లేదు. ముందు అంటే ఏముందన్నా తీసుకో. నిన్న తీసుకో, మొన్న తీసుకో, కొన్ని వేల ఏండ్ల తీసుకో ఎప్పుడైనా గాని అన్ని సందర్భాల్లోనే మనం ఉన్నాము. మరణించాము అంటే ఏమిటి లెక్క? మరణించడం అంటే దేహం మరణించింది. దేహం పడిపోయింది అంతేగాని మనమన్నది ఎప్పుడు ఉన్నాము అంటే మనం ఆత్మస్వరూపులము అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పడం అన్నమాట ఇక్కడ. సో, ఇది మొదటి వాక్యం యొక్క అర్థం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః. రెండో లైన్‌లో ఏం చెప్తాడంటే నచ ఏవ న భవిష్యామః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ న భవిష్యామః అంటే ఉండబోము అనేటువంటి మాట. భవిష్యామః అంటే ఉంటాము అనేది. న భవిష్యామః అంటే ఉండబోము అనే మాట. న చ ఏవ లేనే లేదు. అది కూడా ఎవరెవరు? సర్వే వయం మనమందరము. మనమందరము గూడాను సర్వే వయం మనమందరం గూడాను అతః పరం ఇది ముందుకు లేము అనేటువంటి మాట గూడా లేదు. మనం ఎప్పుడూ ఉంటాము. మనం ఎప్పుడు ఉంటాము అంటే ఆత్మ అన్నది ఏంటంటే నిత్యమైనటువంటిది. ముందు ఉంది. భూతకాలంలోనూ ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలోనూ కూడా ఆత్మ అన్నది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీడు పుట్టాడు అంటే పుట్టడం లేదు. మరణించాడు అంటే మరణించడం లేదనమాట. వాడు అలాగే ఉంటాడనమాట. వాడు ఎప్పుడూ నిత్యం చైతన్య స్వరూపమైనటువంటి వస్తువు ఈ ఆత్మ అని చెప్పడం కోసము ఇంత చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇది ఇంకేముందంటే ఇది అయిపోయింది. ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరము ఈ 3 ఏమైతాయంటే 3 కాలాల్లో అది పడిపోతూ ఉంటుంది గానీ, ఈ ఆత్మ అన్నది నిత్యము 3 కాలాల్లోనూ ఉంటుంది అని చెప్పేటువంటి విషయం అన్నమాట ఇక్కడ. ఇక్కడ దీంట్లో అందువల్లనే మనకు ఒకటి ప్రముఖంగా రామాయణంలో ఒకటి కనిపిస్తుంటుందన్నమాట. ఆంజనేయ స్వామి ఒకసారి ఆంజనేయ స్వామితో శ్రీరామచంద్రుడు మాట్లాడేటువంటి సందర్భంలో ఈ రామాంజనేయ సంవాదం అన్నటువంటి ఒక పుస్తకం. అందులో సందర్భంలో శ్రీరామచంద్రుడు నీకు నాకు ఉన్నటువంటి భేదం ఏమిటి ఆంజనేయ అనంటే ఆయన ఏం చెప్తాడంటే అదేమిటి
ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అంటాడు. ఆత్మబుద్ధితో చూస్తే త్వమేవాహం, నీవే నేను, నేనే నీవు, నేనే నీవు అని చెప్తాడు అనమాట ఆంజనేయ స్వామి. ఏమిటంటే ఇక్కడ ఆత్మదృష్టితో చూస్తే అన్ని దేహాల్లో ఉన్నటువంటి ఆత్మతత్వం ఒకటే. కానీ నేను ఆంజనేయుడు నేను ఎప్పుడైతే అనుకుంటానో, లేకుంటే నేనేదో వేరేది అనుకుంటానో, అప్పుడు మాత్రమే నేను నీకు భేదం, అంతే గాని ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, నీవు నేను ఒకటే అని చెప్పేసి ఇతను చెప్పేటువంటి సందర్భం మనకు రామాయణంలో కనిపిస్తుంది అనమాట. సో ఇది అలా చెప్తాడనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పుట్టుక అన్నది లేదు, మరణము అన్నటువంటిది రెండు కూడా లేదు. ముందు శ్లోకంలో ఏం చెప్పాడంటే అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషలో కేవలం మరణాన్ని గురించి చర్చ జరిగింది అక్కడ. మరణం అనేది లేదేం లేదు, దాని గురించి ఆలోచన చేసేటువంటి పని లేదు అనేటువంటి విషయం అక్కడ చెప్పినాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే పుట్టుక కూడా లేదు, పుట్టుక కూడా లేదు, మరణం కూడా లేదు. ఎందుకంటే మనం ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాం మనము అని చెప్తున్నాడు అనమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆత్మకు శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి దేహ భావన అన్నటువంటి ఉండకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి సందర్భం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఇందులో మరి అద్వైతులకు, ద్వైతులకు, తర్వాత విశిష్టాద్వైతులకు కాస్త భేదం ఉంది. కాస్త కాదు, గొప్పగానే భేదం ఉంది. మరి రామానుజాచార్యులు వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఈ శంకరాచార్యులు చెప్పేది ఏమిటంటే నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ భవిష్యామా చెప్పినప్పుడు నేను గాని, నీవు గాని, లేకుంటే ఇతర జనాధిపులు గాని వీళ్ళందరూ కూడా ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉండలేరు అనేది చెప్పలేము. లేరు అనే మాట లేనే లేదు. అంటే భవిష్యత్తులో కూడా వీళ్ళు ఉంటారు అని చెప్పినప్పుడు అందరూ కూడా అందరిలోనూ ఆత్మస్వరూపం ఒకటే అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ అన్నది ఒకటే, అందరిలోనూ ఒకటే ఉంటుంది. అంటే నీవే నేను, నేనే నీవు, త్వమేవాహం అంటాం కదా, త్వమేవాహం లేకుంటే తత్వమసి, దట్ ఈస్ వాట్ యు ఆర్ అని చెప్తారు కదా. అది అలాంటిగా శంకరాచార్యులు భాష్యం చెప్తే రామానుజాచార్యులు ఏమంటారంటే ఇక్కడ అలా కాదండి, ఇలా మూడు వేరువేరేనే. త్వం అని ఇక్కడ అంటున్నాడు, అహం అని ఇక్కడ అంటున్నాడు, ఇమే జనాధిపాహ ఈ జనాధిపుడు అని అంటున్నారు. అంటే ఆత్మ ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి భిన్నంగా ఉంటుంది అని చెప్పేసి ద్వైతుల్లోనూ అద్వైతుల్లోనూ కాస్త విశిష్టాద్వైతుల్లోనూ భేదం ఉంది. కానీ మనం చెప్పుకుంటుండేది బ్రాడ్గా శంకరాచార్య భాష్యాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మన ఆత్మత్వ స్వరూపం ఒకటే, ఆత్మస్వరూపం ఒకటే, అన్నిటిలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపము కేవలం ఒకటే అన్నటువంటి సిద్ధాంతం. సిద్ధాంతాలు లేకపోతే చాలా పెద్ద చర్చ అనమాట అది. మరి చాలా పెద్ద వాళ్ళు ఆర్గ్యూ చేసుకునేటువంటి విషయాలు నేను. కానీ మనకు కేవలం భగవద్గీతను నేర్చుకోవడానికి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏముంది భగవద్గీతలో చెప్పుకుంటున్నాం కాబట్టి మనం శంకరాచార్యులు ఏం చెప్పాడు, మరి రామానుజాచార్యులు ఏం చెప్పాడు, మరి మధ్వాచార్యులు ఏం చెప్పారు, వాళ్ళలో ఉన్నటువంటి భేదాలు ఏమిటి, వాళ్ళు ఎందుకు ఆ జోలికి వెళ్ళామనుకోండి ఒక్కొక్క శ్లోకానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి మనం అది చెప్పుకోవడం లేదు. మనం కేవలం దీంట్లో ఉండేటువంటి బ్రాడ్ మీనింగ్ ఏమిటంటే చైతన్యం ఉన్నటువంటి వస్తువు స్వరూపమే ఆత్మస్వరూపము. ఈ ఆత్మస్వరూపము ఎప్పుడు కూడా ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మూడు కాలాల్లో ఉంటుంది కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము బేసిక్ గా ఏమిటి ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే దుఃఖానికి కారణం అవసరం లేదు. దుఃఖానికి కారణం ఎందుకు వస్తుందంటే శోకం అనేది మనకు వస్తూ ఉంటుంది. మామూలుగా ఉన్నటువంటి సాధారణమైనటువంటి జీవనకు శోకం అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుందంటే అయ్యో వీడు పుట్టాడు, అయ్యో వీడు మరణించాడే అని చెప్పేసి శోకము, వీడు పుట్టినప్పుడు చాలా సంతోషము, అలా పడుతుంటాం అనమాట. కానీ పుట్టడము చావడం అన్నది రెండు కూడాను సాధారణమైనటువంటి దే ఆర్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. అది ఒక ఈవెంట్, ఇది ఒక ఈవెంట్ అని మనము అర్థం చేసుకునేటువంటి బ్రాడ్ మైండ్ మనకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆత్మతత్వం అనేది మనకు తెలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట ఇక్కడ. అలా కాకుండా పోతే ఏమైపోతుందంటే దుఃఖాన్ని మనం దుఃఖపడుతూనే ఉంటాం అనమాట. ఒక వ్యక్తికి ఏమైనా ఏంది అంటే దుఃఖపడుతూ ఉంటాం అనమాట. దుఃఖపడడానికి కారణం ఏమిటంటే సాధారణమైనటువంటి మరణము యాజ్ అన్ ఈవెంట్ మనకు ఒక దుఃఖం రాదనమాట. ఎవడో పోయినాడు అనుకోండి, మనం ఏం దుఃఖపడము. ఎప్పుడు మనం దుఃఖపడతా ఉంటే మనం ఆ వ్యక్తితో మనకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉండి ఆ వ్యక్తి పోయిందన ఆ వ్యక్తి యొక్క అభావం వల్ల మనకి ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే మనం బాధపడతాము. ఆ వ్యక్తి లేడు కదా అని చెప్పేసి మనం బాధపడతాము. సో ఆ సంఘటన మాత్రమే అలాంటి సందర్భాన్ని చూసి మనం బాధపడుతుంటాము. కానీ అది బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది పోలేదనమాట. పోలేదు, మళ్ళీ ఉన్నాడనమాట. పుట్టడం లేదు, చావడం లేదు అని చెప్పడం అనమాట. ఇక్కడ పుట్టుక లేదు, గిట్టడం లేదనమాట. అది కేవలం శరీరానికి సంబంధించినటువంటి విషయము కాబట్టి దీన్ని అలా ఆలోచన చేసుకునేటువంటి విఘ్నత మనకు వచ్చినప్పుడు
అదే జిజ్ఞాసువు అని అంటారు అని చెప్పేసి భగవంతుడు చెప్పడం అనమాట. అయితే ఇది సాధారణమైనటువంటి సందర్భాల్లో సాధ్యం కానటువంటి విషయం. సాధారణంగా మనం రోజు ఎక్కడికైనా చాలా దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా మరణమైంది అంటే మనం అలా ఉండేసి అలా కాదండి ఇదేముంది అంతా ఒకటే అని చెప్పడం మనం చెప్పలేము. ఎందుకంటే దుఃఖం అన్నది ఉండనే ఉంటుంది. కాబట్టి దీనికి సందర్భం ఏం చెప్తారంటే కొంతమంది మహానుభావులు ఏం చెప్తారంటే, సరే దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖము పడకుండా ఉండలేకుండా ఉండము. కానీ మనము అంతరంగంగానన్నా మనం ఈ విషయం తెలుసుకునేసి, ఇది మరణం అన్నది సాధారణమైనటువంటి విషయము. అందరికీ వచ్చేటువంటి విషయము. ఎవరు గూడా ప్రపంచంలో ఎవరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు బ్రతకలేదు కాబట్టి, ఇది మామూలే అని చెప్పేసేటువంటి దేహానికి వచ్చిండేది ఏమంటిదే గాని ఆత్మకు వచ్చినటువంటి విషయం కాదు అన్నటువంటి విజ్ఞతతో తెలుసుకునేసి, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క స్మృతి కోసం మనము ఏదైనా ఒక మంచి కార్యం చేయడం అనమాట. మంచి కార్యం చేయడము ఏదో ఒకటి. అతని పేరు మీద ఏదైనా ఒక పెద్ద డిపాజిట్ చేస్తామనుకోండి. 50,000 డిపాజిట్ చేసి సంవత్సరం దీంట్లో వచ్చే దీని నుంచి ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం చేస్తాము. లేకుంటే ఏదైనా మంచి కార్యక్రమం చేస్తాము. లేకుంటే ఒక రోజు ఏదన్నా ఎవరినన్నా పిలిపించి గొప్పవాళ్ళని ఎవరన్నా పిలిపించి ఒక ప్రవచనం ఇప్పిస్తాము. అలాంటిది ఏదన్నా చేసి అతని స్మృతి కోసం అలా చేస్తే మంచిదే గాని కానీ కేవలం అదే దుఃఖపడుకుంటూ ఎప్పుడు ఉండడం అవసరం లేదు. ఎందుకంటే దుఃఖం అన్నది అవసరం లేనటువంటి విషయం. ఆ జ్ఞానం మాత్రం రావాలి. మనం మొత్తం అంతా పడిపోయినప్పటికి కూడా శూన్యమైనప్పటికి కూడాను బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏదన్నా ఒక ఉద్యోగం చేస్తుంటాడు అనుకోండి. ఉద్యోగం ఈ రోజు వెళ్ళిపోయింది అనుకోండి. దెన్ హూ ఈస్ హి? నేనెవరు? నేనెవరంటే నేను ఉద్యోగం లేకపోతే అయ్యో! ఇంక నాకు ఏం లేదు అనేటువంటి అవసరం లేదనమాట. నా స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపం కాబట్టి అది పోయినప్పుడు ఇంకేం చేద్దాం అనేసి ఆలోచన చేసుకోవాలి. అంతేగాని దాని గురించే ఎప్పుడు పాకులు ఏడుస్తూ ఉండడం మంచిది కాదు అని చెప్పడం. ఏది పోయినప్పటికి కూడాను మరి బంధుమిత్రాదులందరూ ఉంటారు. సడెన్‌గా అందరూ దూరం అయిపోతారు. మరి వాళ్ళు ఎవరు లేరిప్పుడు. వాళ్ళు లేకుండా పోతే నీవెవరు? మరి ఉద్యోగం లేదు. ఉద్యోగం ఊడిపోయింది మరి నీవెవరు? మరి ఏమీ లేదు. ఉన్నటువంటి ఆస్తి, ఇల్లు అంతా పోయింది. మరి నీవెవరు? నీవెవరు అని ఆలోచన చేసుకుంటూ పోతే గనక నేను ఆత్మస్వరూపం కాబట్టేసి ఇవన్నీ ఈ దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటే కనీసం ఆ దుఃఖము కాస్తనన్నా తగ్గుతుంది అన్నటువంటి విషయం. ఎందుకంటే మనము ఈ మొదటి నుంచి మనం చూస్తూ వస్తే చరిత్రలో చూస్తూ వస్తే ప్రతి గొప్ప సంస్కర్త గాని ప్రతి ఒక్కరు ఏది ఆలోచన చేశారంటే మనిషికి ఉన్నటువంటి శోకాన్ని ఎలా నాశనం చేయాలా అని ఆలోచన చేశారనమాట. అందుకోసమే బుద్ధిస్ట్ ఫిలాసఫీలో మనకేమొస్తుందంటే డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్ అని మొట్టమొదటి వస్తుందనమాట. మొట్టమొదటి ప్రిన్సిపల్ బుద్ధుని యొక్క ప్రిన్సిపల్ ఏమిటంటే డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్ అంటారనమాట. కోరికలే దుఃఖమునకు కారణము. కాబట్టి కోరికలు పెట్టుకోవద్దు అని చెప్పేసి బుద్ధుడు చెప్తాడనమాట. మరి భగవద్గీతలో ఇట్లా చోట ఏం చెప్తారంటే కోరికలు పెట్టుకోకూడదు అని చెప్తారు. ముందు అవి కూడా వస్తాయి. ఇప్పుడేం చెప్తారంటే దుఃఖానికి కారణము దేహము అని భావన ఉంటుంది కాబట్టి నీకు దుఃఖం వచ్చింది కాబట్టి దేహ భావన వదిలిపెట్టేసేసి ఈ దేహం ఈ రోజు ఉంటుంది ఇలాగుంటుంది మళ్ళీ ఇలా ఉండదనమాట. అది ఇంక ముందు వచ్చే శ్లోకంలో ఇంకా డీటెయిల్ గా చెప్తాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరాల ఇంకా చాలా డీటెయిల్ గా చెప్తాడు అక్కడ. కాబట్టి ఇప్పుడే చెప్పడం వద్దు. సో అది అప్పుడు అది చెప్తారనమాట. ఈ దేహము ఎలా అశాశ్వతం ఉన్నటువంటి విషయం చెప్తాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి శరీరాన్ని కోసము నిత్యమైనటువంటి ఆత్మతత్వము ఎప్పుడు బాధపడేటువంటి అవసరం లేదు. మరీ అంత దుఃఖం అవసరం లేదు. ఏదో దుఃఖం వచ్చింది టెంపరీగా దుఃఖం ఎందుకు వచ్చింది అనేది విశ్లేషణ చేసుకునేసి దుఃఖం అవసరమా కాదా అని చూసుకునేసి కాస్త దుఃఖం పడడం అనేది సాధారణమైనటువంటి. ఎందుకంటే అందరూ వేదాంతులు కాలేరు కదా. అందువల్ల ఆ సందర్భంలో అంత మాత్రం ఉండే కానీ ఈ విశ్లేషణ ఉండే మరి ఆ దుఃఖంతోనే జీవితం అంతా వృధా చేసుకోకుండా భగవద్చింతనతో అలా ఉండాలి అని చెప్పేసేటువంటి కోసం చెప్పడం కోసమే ఈ శ్లోకం చెప్పిండేది. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నా చైవ న భవిష్యామ సర్వే వయ మత అని ఈ శ్లోకం చెప్పారు. మరి వచ్చే శ్లోకంలో మరి ఇక్కడి నుంచి 13వ శ్లోకం నుంచి సుమారు 20 శ్లోకాలు మరి ఏముంటుందంటే కేవలం ఆత్మతత్వమే చెప్తారనమాట. ఆత్మ ఎలా ఉంటుంది అన్న విషయమే చెప్తారు. ఆత్మ స్వరూపం ఏమిటి అనేటువంటి విషయం చెప్తారు. అక్కడ ఇంకా చాలా డీటెయిల్ గా ఉంది. అది వచ్చే శ్లోకంలో వచ్చే క్లాసులో మనం దేహినోస్మిన్ యథా దేహ చెప్పుకుంటాం అనమాట. ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చునండి. లేకపోతే తర్వాత ఒకసారి దీన్ని చదివేసి శ్లోకం ముగ్గురు చదివేసేసి దీన్ని క్లోజ్ చేసేయచ్చు. కిరణ్మయ్య గారు ఎలాగో చదివారు, సుజాత గారు చదివేసేస్తే తర్వాత అరుణ గారు చదివేస్తారండి సుజాత గారు. చదువుతానండి. ఇంకోటి ఏమిటంటే బోరు కొడుతుందండి భగవద్గీత అంటే
బోర్ కొట్టట్లేదు సార్. ఎంత పని ఉన్నా కానీ మేము టైంకి వచ్చి వింటున్నాం. మాకు మీరు చెప్పేది బాగుంటుంది సార్. అలా కాదండి. ఎలాగంటే ఇది కొంచెము సబ్జెక్టు వేదాంతం కదండి. వేదాంతం సబ్జెక్టు కొంచెము ఇట్లా ఉంటుంది. ఈ చాప్టర్ మాత్రం ఇలా ఉంటుంది. తర్వాత థర్డ్ చాప్టర్ ఇక్కడ కూడా 20 శ్లోకాలు ఇట్లా ఉంటుంది. తర్వాత ఇలాగే ఇంత మరణము ఇవన్నీ ఎప్పుడు ఉండదు. మామూలుగా జరిగిపోతుంటుంది. మంచి మంచి శ్లోకాలు ముందు ముందు ఉన్నాయి. మేమంత అర్థం చేసుకునే తత్వంలో లేము. ఇంకా మీరు చెప్పేదంతా అర్థం చేసుకునే తత్వంలో లేమేమో అనుకుంటున్నాను నేను. లేదండి, లేదు. మా ఇంటర్నలైజ్ చేసుకొని మళ్ళీ వీడిని చదువుతాం అనుకోండి, చదివితే కాస్త వస్తుందండి. వచ్చేసి కాస్త కొద్దిగా రిఫైన్మెంట్ డెఫినెట్ గా ఉంటుంది. ఎంతో అందులో కొంచెం ఉన్నా చాలా అంతే. మళ్ళీ ముందు ముందు నిదానంగా వస్తుంది, అది వచ్చేస్తుంది. చెప్పండి సుజాత గారు, చెప్పేసి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. అరుణ గారు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ముగిచేద్దాం, ఒక నిమిషం ఉందంతే. ఇంకా ముగిచేద్దాము. ముగిచేసిన తర్వాత కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.